నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది సమయము మరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం నేర్చుకుందాం. గత వారం నేను మీకు తెలియచేసినటువంటి అంశం ఏంటంటే, మనము దేవుని కొరకు ప్రకాశించేటువంటి స్త్రీలుగా ఉండాలని గత వారం మీకు నేర్పిస్తూ ఉన్నాను. ప్రకాశించే స్త్రీలు అనేటువంటి అంశాన్ని మీకు చెప్పాలని నేను సిద్ధపడి మరి గత వారం ఒక్క విషయాన్ని మాత్రమే నేను మీకు తెలియచేశాను. మరొక 2 విషయాలు ఉన్నాయి, అవి ఈరోజు మనం నేర్చుకుందాం. మూల వాక్యాన్ని ముందుగా చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్రం. ఆ 2వ వచనంలో కూడా మనం చూస్తే, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది అనేటువంటి మాట కూడా మనం చదువుతా ఉన్నాం. అయితే భూమి అంతా కూడా చీకటి చేత నింపబడింది. కటిక చీకటి భూమిని, మనుషులను ఆవరించింది. ఈ చీకటి చేత, చీకటి సంబంధమైన క్రియల చేత లోకములో ఉన్న ప్రజలందరూ కూడా నింపబడి ఉండగా, దేవుణ్ణి అంగీకరించినటువంటి మనము ఈ చీకటిలో ప్రభువు కోసం మనము ప్రకాశించాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ చీకటి లోకములో దేవుని కోసం మనం ఏం చేయాలి చెప్పండి? ప్రకాశించాలి. ఇక్కడ వాక్యం అంటుంది కదా, లెమ్ము, తేజరిల్లు, నీకు వెలుగొచ్చింది, నీ మీద యెహోవా మహిమ ఉదయించింది. నిజమే, దేవుని మహిమ మన మీద ఉదయించింది. ఆయన మహిమ మన మీదకి రావడం చేతనే మనము రక్షణలోనికి వచ్చాం. చీకటిలో నుంచి వేరుపరచబడి వెలుగులోనికి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ మన మీద ప్రకాశించకపోతే మనం వేరుపరచబడం, లోకంలో నుంచి, పాపములో నుంచి మనం వేరుపరచబడం. మనం వేరుపరచబడ్డాము ఆయన మహిమ మన మీదకి రావడం చేత. అయితే ఇక మీరు అలాగే ఉండొద్దు, లేవండి, ప్రకాశించండి, తేజరిల్లండి. కటిక చీకటి చేత నింపబడినటువంటి ఈ లోకంలో క్రీస్తు కొరకు మీరు తేజరిల్లండి అని దేవుని వాక్యం మనకి మరి గుర్తు చేస్తూ ఉంది. మనము దేవుని నమ్ముకొని ఉన్నాం కాబట్టి దేవుని కోసం మనము ప్రకాశించాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కోసం మనం ఏం చేయాలి చెప్పండి? ప్రకాశించాలి. అయితే మనము క్రీస్తు కోసం ప్రకాశించాలి అని అంటే మనలో 3 క్రియలు జరగాలని నేను చెప్పాను. దేవుని కోసం మనం ప్రకాశించాలంటే ఎలా ఉండాలి అనేటువంటి దానిలో మొదటి అంశంగా మనము పాపము నుండి, పాప సంఖ్యల నుండి పూర్తిగా విడిపించబడాలి. చాలామంది రక్షింపబడ్డామని అనుకుంటున్నారు, కానీ ఇంకా కొన్ని పాప సంబంధమైనటువంటి సంఖ్యలలో బంధించబడి ఉన్నారు. వాటి నుంచి మీరు పూర్తిగా విడిపించబడితే క్రీస్తు కోసం మీరు ప్రకాశిస్తారు అని గత వారం నేను మీకు చెప్పాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము ఒక్కసారి చదవండి. 12:10. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకుని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దేవునికి స్తోత్రం. అనేక మంది అంట తమ్మును తాము శుద్ధిపరుచుకుని ప్రకాశమానులుగాను నిర్మలులుగాను అవుతారని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనము ప్రకాశించాలి అనంటే, ప్రకాశమానంగా ఉండాలి అనంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనము శుద్ధిపరుచుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? శుద్ధిపరుచుకోవాలి. మనల్ని మనము
మరి కడుగుకోవాలి, అప్పుడు మాత్రమే మనము ప్రకాశిస్తామని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపము నుంచి, పాప సంకెళ్ళ నుంచి పూర్తిగా మనము శుద్ధిపరచబడాలి. పాపం అంటే చాలామంది అనుకుంటారు త్రాగుడు, వ్యభిచారము, ఇవి నాలో ఏమీ లేదు కదా అని అనుకుంటూ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. అయితే స్త్రీలలో కొన్ని రకాలైన పాపాలు ఉంటాయని చెప్పి గత వారంలో నేను మీకు తెలియచెప్పాను. స్త్రీలలో ఉండే పాపాలు ఏంటి? ఆశ, తర్వాత అసూయ, అబద్ధము, ద్వేషం, పుకార్లు పుట్టించడము, పుకార్లని ప్రచారము చేయడం, అబద్ధాలు చెప్పడం, అక్రమ సంబంధాలు, ఇవి స్త్రీలలో ఉండేటువంటి పాపాలుగా నేను కొన్ని మీకు తెలియజేశాను. వీటన్నిటి నుంచి మనల్ని మనము శుద్ధిపరుచుకున్నప్పుడు దేవుని కొరకు మనము ప్రకాశిస్తాము. దేవునికి స్తోత్రం. రెండవ అంశంలోనికి మనం వెళదాం. దేవుని కొరకు మనము ప్రకాశించాలి అనంటే రెండవదిగా మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇతరులకు మనం ఎలా ఉండాలి చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఏమని ప్రార్థన చేస్తామనంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటాం. ఏమంటాం? నన్ను ఆశీర్వదించు అంటాం. కానీ నన్ను ఒక ఆశీర్వాదంగా చెయ్యి ప్రభు అని ప్రార్థన చేయం. ఇతరులకు నన్ను ఆశీర్వాదకరంగా చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయం. ఈ రోజు నుంచి మన ప్రార్థనలో మార్పు రావాలన్నమాట. ప్రభువా నన్ను ఆశీర్వదించు అనే దానికన్నా నన్ను ఒక ఆశీర్వాదకరంగా చెయ్యి. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. నిన్నెవరు ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదించబడతారు, నిన్నెవరు దీవిస్తారో వారు దీవించబడతారు. నీ వలన జనములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. నీవే ఒక ఆశీర్వాదం అన్నాడు అబ్రహాముతో. హల్లెలూయా. మనమే ఒక ఆశీర్వాదంగా మారిపోవాలి. మన వలన జనులు దీవించబడాలి, మన వలన జనులు దేవుని యొద్దకు ఆకర్షించబడాలి. మనమే ఒక ఆశీర్వాదంగా మారిపోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా మారి దేవునికి మహిమ తెచ్చే విధంగా మనము ప్రకాశించాలి అనంటే ఏం చేయాలో నేను మీకు తెలియజేస్తానని చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీదనున్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి, మనము లోకమునకు వెలుగై ఉన్నాము. ఏమై ఉన్నాము చెప్పండి? వెలుగై ఉన్నాం. దేవుడు మనల్ని చీకటిగా చేయలేదు, ఆయన వెలుగై ఉన్నాడు. మనల్ని కూడా లోకానికి వెలుగుగా చేశాడు. మనం ఒక వెలుగు, గుర్తుపెట్టుకోండి, మనం ఒక వెలుగు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడైనా చీకటి ఉందనుకోండి, ఆ చీకటిని పోగొట్టడానికి మనం ఒక దీపం వెలిగిస్తాం. ఇప్పుడు దీపం వెలిగించి ఆ దీపం ద్వారా వెలుగు వస్తుంది కాబట్టి ఆ వెలుగు అక్కడ ఉన్న వారందరికీ లేక ఆ ప్రాంతం అంతటికీ కనబడడానికి దాన్ని మనం ఏం చేస్తాం? ఎత్తైన స్థలంలో పెడతాం. అంతేగాని కొంచెం కింద, మంచం కింద దీపం వెలిగించి ఎవరైనా పెడతారా? హల్లెలూయా. దీపం వెలిగించి ఎవరు కొంచెం కింద పెట్టరు. కొంచెం కింద పెడితే ఏమవుతుంది? ఆ దీపం ప్రకాశించదు. మంచం కింద పెట్టినా ఆ దీపం యొక్క వెలుగు ఆ రూమ్ అంతటికి రాదు. కాబట్టి ఒక టేబుల్ మీద ఒక ఎత్తైన స్థలం చూసుకుని మొత్తం రూమ్ అంతటికి వెలిగించినట్లుగా
ఆ దీపాన్ని మనము పెడతాం. దేవునికి స్తోత్రం. దీపం యొక్క ఉద్దేశమే వెలిగివ్వడం, ఆ ప్రాంతం అంతటికి ప్రకాశాన్ని పంచడమే దీపము యొక్క పని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఒక దీపం, మనం ఒక వెలుగు. హల్లెలూయా. మనం ఒక వెలుగై ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన చుట్టూ ఉన్న వారందరికీ వెలుగును పంచాలి. అర్థమైందా? మనలో నుంచి వెలుగు మన చుట్టూ ఉన్న వారందరికీ ప్రకాశించాలి. ఆ వెలుగులో వాళ్ళందరూ కూడా మరి ఆకర్షించబడి ఆ వెలుగు యొద్దకు వచ్చేటట్లుగా మన వెలుగును మనము ప్రకాశింప చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ వెలుగును మనం ఒక వెలుగు కాబట్టి దాన్ని దాచేసుకుంటే అది అందరికీ వెలుగిస్తుందా? ఇవ్వదు. ఈ వెలుగును అందరికీ ప్రకాశించాలి. నువ్వు వెలిగించబడ్డా ఈ వెలుగును అందరికీ తెలియచేయాలి. ఈ వెలుగు అనేకుల కొరకు ప్రకాశించాలి. ఇక్కడ అంటున్నారు కదా చివర్లో, మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు వెలుగై ఉన్నారు, మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. ఆ వెలుగును దాచిపెట్టేసుకోవద్దు. ఆ వెలుగును కొంచెం కింద మంచం కింద పెట్టేసుకుని మీరు దాచిపెట్టొద్దు. ఆ వెలుగును ప్రకాశింపనివ్వండి. ఎప్పుడైతే మీ వెలుగు ప్రకాశిస్తుందో అది దేవునికి మహిమ తీసుకొస్తుందంట. దేవునికి స్తోత్రం. అది ఏం చేస్తుందంట? మనము ప్రకాశిస్తున్నప్పుడు ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఆయన నామము గణపరచబడుతుంది, ఆయన నామం హెచ్చించబడుతుంది. అయితే ఆయన నామం మహిమపరచబడినట్లుగా మనము ప్రకాశించాలి అని అంటే ఏం చేయాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే, ఈ 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చూడాలంట? మనలో సత్క్రియలు చూడాలి. మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నామో, వెలిగించబడ్డామో, పరిశుద్ధాత్మను పొందుకున్నామో, మనుషులందరి కనుదృష్టి మన మీద ఉంటుంది. మనల్ని చూస్తారు, మనం చేసే పనులను వాళ్ళు గమనిస్తారు, ఖచ్చితంగా గమనిస్తారు. గమనించినప్పుడు మన ద్వారా వారు దేవుని నామాన్ని మహిమపరిచేటట్లుగా మనం ఉండాలి, కానీ మన క్రియలను చూసి వారు దేవుని నామాన్ని దూషించేటట్లుగా మనము ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా మనం ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనే విషయాలన్నీ మన చుట్టూ ఉన్న వారందరూ గమనిస్తారు. అందుకనే యేసయ్య అంటారు కదా, మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్య జనులలో దూషింపబడుతూ ఉన్నది. ఎందుకు దూషింపబడుతుంది దేవుని నామం అంటే, దేవుని నామాన్ని అంగీకరించినటువంటి మనము సరైనటువంటి క్రియలు చెయ్యట్లేదు గనుకనే, సరైనటువంటి విధంగా జీవించట్లేదు గనుకనే మన ద్వారా మనం ఆరాధించుచున్న దేవుని నామము దూషింపబడుతుంది. మనం అలా ఉండకూడదు. మీ ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని నామము మరి మహిమపరచబడాలి అనంటే మనము చేయవలసింది ఏంటంటే సత్క్రియలు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? సత్క్రియలు అంటే మంచి పనులు మనం చేయాలి. మంచి పనులు మనం చేసినప్పుడు మన వెలుగు ఆటోమేటిక్గా ప్రకాశించేస్తుంది. అప్పుడు ఆ వెలుగును చూచి అందరూ కూడా ఏం చేస్తారంట? దేవుని నామాన్ని మహిమపరుస్తారంట. హల్లెలూయా. మనం ఎప్పుడు ప్రకాశిస్తాము అనంటే మొదటిగా మనము పాపము నుండి, పాప సంఖ్యల నుండి పూర్తిగా విడిపించబడినప్పుడు, శుద్ధి చేయబడినప్పుడు మనము ప్రకాశిస్తాము. రెండవది, మనం ఎప్పుడు ప్రకాశిస్తాము అంటే సత్క్రియలు చేసినప్పుడు మనము ప్రకాశిస్తాం. దేవునికి స్తోత్రం. ఆ సత్క్రియల ద్వారా, ఆ మంచి పనుల ద్వారా నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉంటావు, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి,
బైబిల్ గ్రంథంలో మనము అపోస్తుల కార్యములలో 9వ అధ్యాయం 36వ వచనంలో ఒక స్త్రీని మనం చూస్తాం. ఆమె పేరు తబిత లేక దోర్క. తబిత భాషాంతరముననేమో దోర్క అని పిలువబడుతుంది. ఆమె ఏం చేసిందో చూడండి, 9వ అధ్యాయం 36వ వచనము. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలుండెను, ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసిందంటే ఈ తబిత సత్కార్యములను ధర్మ కార్యములను బహుగా చేసిందంట. దేవునికి స్తోత్రం. ఏ విధంగా ఆమె సత్క్రియలు చేసింది, ఏ విధంగా ఆమె ధర్మ కార్యాలు చేసింది అని అంటే, ఆమె యొప్పే అనేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉంది. మరి యొప్పే మధ్యధరా సముద్ర తీరాన ఉంటుంది. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆమె ఉంటున్నటువంటి ప్రాంతంలో చాలామంది విధవరాళ్ళు, చాలామంది వృద్ధులు ఉన్నారు. అయితే ఈమె ఏం చేస్తుందంట, ఈమెకి ఒక టాలెంట్ ఉంది, ఒక పని ఉంది ఆమె చేతిలో. ఆమె ఒక టైలర్ అని చెప్పొచ్చు, లేక నూలుతో వస్త్రములు వడికే పని ఆమె చేయగలదు. కాబట్టి ఆమె ఏం చేసింది, ఈమె ప్రభువుని నమ్ముకుంది. అక్కడ మనం శిష్యురాలు అని చదువుతూ ఉన్నాం కదా, అంటే ఆమె ఆల్రెడీ ప్రభువుని అంగీకరించేసింది. యేసేను నమ్ముకున్నటువంటి స్త్రీ కాబట్టి, యేసేను నమ్ముకున్నది కాబట్టి ఇతరులకు నేను మేలు చేయాలనేటువంటి తలంపు ఆమెలోనికి వచ్చి, ఇతరులకు నేను దీవెనకరంగా ఉండాలి, ఇతరులకు నేను మేలుకరంగా ఉండాలని ఆమెకు ఆలోచన వచ్చి, ఆమె చేతిలో పని ఉంది కాబట్టి తన చేతిలో ఉన్నటువంటి ఆ పనితో, ఆ నూలుతో అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు విధవరాండ్రికి అందరికీ కూడా మంచి మంచి వస్త్రాలు అల్లిక చేసి ఇచ్చేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంగీలే కానివ్వండి, లేక స్వెటర్లే కానివ్వండి, అలాగా రకరకాలుగా ఆమె అల్లి వాళ్ళందరికీ ఇస్తూ ఉండేది. ఆ యొప్పే ప్రాంతంలో ఈ తబిత అనేటువంటి స్త్రీ ఒక మంచి పేరు సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం. ఈమె స్త్రీయే కానీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి చేత కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఎలా సంపాదించుకుంది ఆమె మంచి పేరు అని అంటే, మంచి పనులు చేసి, ధర్మ కార్యాలు చేసి, లేక అక్కడున్న పేదలకి, అక్కడున్న వృద్ధులకి, విధవరాండ్రికి మంచి మంచి వస్త్రాలు ఇచ్చి వాళ్ళందరి చేత కూడా మంచి పేరు సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పేరు సంపాదించుకుంది ఈవిడి? మంచి పేరు సంపాదించుకుంది. వెండి బంగారాలు సంపాదించుకోవడం కంట మంచి పేరు సంపాదించుకోవడం శ్రేష్టమని సొలొమోను గారు ఎంతో జ్ఞానంతో రాశారు. వెండి బంగారాల కంటే శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? మంచి పేరు. ఆమె యొప్పే అనేటువంటి పట్టణంలో ఒక మంచి పేరు సంపాదించుకుంది. మరి ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనము ఏ పేరు సంపాదించుకుంటున్నాం? హల్లెలూయా. ఏం పేరు సంపాదించుకున్నాం? ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఫేమస్ అవుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేనికి ఫేమస్ అవుతున్నాం? అమ్మో, ఈవిడితో పెట్టుకోకూడదు, ఈవిడికి జోలికి వెళ్ళకూడదు, అసలే ఈవిడ నోట్లో నోరెట్టకూడదు, ఈవిడ నోట్లో నోరెట్టామా అంతే. అంటే అటువంటి వాటికి మనం ఫేమస్ అవుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మో, పలానా ఆవిడ ప్రార్థన చేస్తే నాకు బాగుంటుంది అనేటువంటి పేరు సంపాదించుకుంటున్నామా? ఆమె చాలా దైవభక్తురాలు అనేటువంటి పేరు సంపాదించుకుంటున్నామా? ఆమె చాలా యథార్థవంతురాలు అనేటువంటి పేరు సంపాదించుకుంటున్నామా? లేక ఏ రకమైన పేరు మనం సంపాదించుకుంటున్నాం? ఆమె నోరు విప్పితే చాలు అబద్ధాలు, ఆమె నోరు విప్పితే చాలు బూతులు, ఆమెతో యాగలం,
హల్లెలూయా. ఆమెను మనము ఏంటంటే గొడవపడి ఆమెను గెలవలేం, నోరేసుకుని పడిపోద్ది. కొంతమంది సంపాదించుకునే పేర్లు ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతుందంటే నోరేసుకుని పడిపోద్ది. తప్పు లేకపోయినా కానీ ఇతరుల మీద కొంతమంది వాళ్ళది తప్పైనా సరే నోరేసుకుని గెలిచేస్తారు కొంతమంది, అంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కుళాయిలు ఇప్పుడంటే అందరికీ ఎవరికి ఇంటికాళ్ళకి వచ్చేసిన గొడవలు లేవు, కానీ కుళాయిలు ఉండే పరిస్థితి ఉందనుకోండి, ఇంకా అక్కడ చూడవసరలా. అందరికన్నా లాస్ట్ వచ్చేసి బింది గెంటేసి మరీ పెట్టేసి పట్టేసే పోట్లాట వీరులు కొంతమంది ఉంటారు. వీరురాలు అని అనొచ్చేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పోట్లాటకు ముందు ఉంటుంది, అస్సలు పిల్లికి కూడా బెచ్చం పెట్టదు, అత్తగారిని సరిగ్గా చూడదు. కొంతమంది ఫేమస్ అవుతారు ఇటువంటి వాటి కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మీరు ఏ వేటికి ఫేమస్ అవుతున్నారు, మీరు ఏ రకమైన పేరు సంపాదించుకుంటున్నారు అనేది ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ ఒప్పే పట్టణంలో ఈమె ఒక మంచి పేరు సంపాదించుకుంది, తబిత. మరి ఆమెకి ఫ్యామిలీ ఉందో లేదో ఇక్కడ వ్రాయబడలా. ఫ్యామిలీ ఉన్నప్పటికీ కూడా ఆమె వృద్ధుల పట్ల, విధవరాండ్ర పట్ల కనికరము చూపించి తనకున్న దానిలోనే ఇతరులకు సహాయం చేసి చాలా మంచి పేరు సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ సడన్గా ఆమె చనిపోయింది. ఒక రోజున చనిపోయింది. చనిపోతే ఇక ఆమె ద్వారా మేలు పొందిన వారందరూ కూడా ఆమె దగ్గరకు వచ్చేసారు. ఇక ఆమె మీద పడి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, మాకెంతో మేలు చేసావు, ఎంతో సహాయం చేసావు, మాకు అది చేసావు, ఇది చేసావు, నువ్వేంటి ఈ రోజున ఎలాగైపోయావని చెప్పి మొత్తం ఊరంతా కదిలి ఆమె దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు. హల్లెలూయా. కొంతమంది చనిపోతే ఏడవడానికి కూడా ఎవరు ఉండరు, అంటే సంపాదించుకోరు వాళ్ళు. దేవునికి స్తోత్రం. నోరేసుకుని పడిపోతుంటే అమ్మ పేడ వదిలిపోయింది అనుకుంటారు చచ్చిపోతే. దేవునికి స్తోత్రం. అంతే, అలాగే అనుకుంటారు. మరి అందరి మీద నోరేసుకుని పడిపోయేది పేడ వదిలిపోయింది, భలే చచ్చిందని అనుకుంటారు లోపల. కనీసం మన దగ్గరకు వచ్చి ఏడ్చే దిక్కు కూడా ఉండదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈమెకు చూడండి, మొత్తం అందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారంట. అయితే అప్పటికే పేతురు గారు ఆ దగ్గర ప్రాంతంలోనే ఉన్నారు. లుద్దా, షారోను అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు, లుద్దాలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ లుద్దా అనేటువంటి ప్రాంతం యొప్పేకి దగ్గరగా ఉంది కాబట్టి పేతురు గారు అక్కడ ఉన్నారని తెలుసుకుని వీళ్ళందరూ కూడా పేతురు గారికి కౌరు పంపించారంట. పేతురు గారు వారి మాట విని అక్కడికి వచ్చి వాళ్ళందరూ ఆమె కోసం ఏడవడం చూసి పేతురు గారు చాలా చలించిపోయారంట. అసలు ఈవిడ ఎంత మంచి చేస్తే ఇంతలా ఏడుస్తారు వీళ్ళు? అసలే మన బంధువులు కాని వాళ్ళు మన కోసం ఏడుస్తారండి మనం చచ్చిపోతే? అసలు ఇంట్లో వాళ్ళు ఏడ్చే పరిస్థితులే లేవు ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఇంట్లో వాళ్ళు ఏడ్చే పరిస్థితులు లేరు, కానీ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఆమె కోసం ఏడుస్తున్నారంటే ఆమె ఎంత మేలు చేసిందో, వాళ్ళకి ఎంత ఉపకారం చేసిందో ఒక్కసారి మనం చేయాలి. ఆమె చచ్చిపోతే అందరూ బాధపడతా ఉన్నారు, బాధపడని వారు లేరు. వాళ్ళ దుఃఖ ముఖాలు చూసి పేతురు గారు చలించిపోయి ఆమె దగ్గరకు వచ్చి ఆమె కోసం ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. ఏమన్నారు? తబితా లే అన్నారు. అంతే, వెంటనే ఆమె లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు పేతురు గారు ఏం చేశారు? అతడు ఆమెను చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించారు. ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. పేతురు గారు రాగానే మొట్టమొదటిగా వాళ్ళందరంట వాళ్ళకి కుట్టించిన వస్త్రాలన్నీ కూడా తీసుకొచ్చి పేతురు గారు చూపిస్తున్నారంట.
ఆమె బతుకున్నప్పుడు మాకు ఈ వస్త్రాలు కుట్టించింది, ఈ బట్టలు ఇచ్చింది అని అందరూ వచ్చి చెప్తా ఉంటుంటే అవన్నీ చూసి ఆయన చలించిపోయి ఆమె కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేసి తబితా లే అనగానే ఆమె లేచి కూర్చుంది. అక్కడున్న పరిశుద్ధుల్ని, ఆ విధవరాండ్ర వాళ్ళందరినీ పిలిచి ఆమెను అప్పగించారు. అక్కడ యొప్పేలో దేవుని నామం ఎంతగానో మహిమపరచబడింది. తద్వారా అనేకులు అక్కడ యేసునందు విశ్వాసముంచెరి అనే మాట మనం చదువుతున్నాం. అక్కడ అనేక మంది యేసునందు విశ్వాసం ఉంచడానికి గల ప్రధానమైన కారణము ఏంటంటే తబితాయే. అక్కడ తబితా లేకపోతే ఆ రోజున యొప్పేలో అనేక మంది యేసు ప్రభుని విశ్వసించేవారు కాదు. తబితా యొక్క సత్క్రియలు, తబితా యొక్క ధర్మ కార్యములు బ్రతికున్నప్పుడే కాదు, ఆమె చనిపోవడం ద్వారా, ఆమె చనిపోయి తిరిగి లేవడం ద్వారా ఆ యొప్పేలోనే గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. యొప్పేలో క్రీస్తు కొరకు ప్రకాశించినటువంటి ఒక స్త్రీగా ఈ తబితా మనకు కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ధర్మ కార్యాలు చేసింది, సత్కార్యాలు చేసింది, మేలైన కార్యాలు చేసింది. తన చుట్టూ ఉన్న ప్రజలకు ఒక సహాయం చేసేటువంటి స్త్రీగా ఆమె ఉండి క్రీస్తు కొరకు ఆమె ప్రకాశించింది. ఈ మధ్యాహ్న సమయంలో మనం కూడా దేవుని కొరకు ధర్మ కార్యములు చేసేవారముగా లేక సత్క్రియలు చేసేవారంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి మన ప్రార్థనలు మాత్రమే కాదు, మన ధర్మ కార్యాలు కూడా చేరతాయి. కొర్నేలు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడికి దేవదూత వచ్చి చెప్తా ఉన్నారు కదా, కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. హల్లెలూయా. దూత వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయంట. మన ప్రార్థనలు మాత్రమే వెళ్ళవు దేవుని సన్నిధికి, మనం చేసే ధర్మ కార్యములు కూడా ఏం చేస్తాయంట? దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు మనం సంపాదించినవి ఏమీ మనం పట్టుకెళ్ళాం, కానీ ఒకటి పట్టుకెళ్తాం. ఏంటో చెప్పండి? మన క్రియలు మాత్రం పట్టుకుని వెళ్తాం. దేవునికి స్తోత్రం. ఆ క్రియలు గనక సత్క్రియలు అయితే గనక ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యంలో స్థానం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. అవి చెడ్డ కార్యాలైనా సత్క్రియాలైనా ఎవరి క్రియలు వాళ్ళు మోసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ తీర్పు ఎదుట మనం నిలబడాలి కదా, ఆయన ఎదుట. మన క్రియలను బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది. నువ్వు ధర్మ కార్యాలు చేస్తే లేక సత్క్రియలు చేస్తే ఆ క్రియలు అట్టుకుని వెళ్తావు. చెడ్డ కార్యాలు చేస్తే, దేవునికి ఆయాసకరమైన క్రియలు చేస్తే ఆ క్రియలు నువ్వే మోసుకుని వెళ్ళాలి. మళ్ళీ వెనకాల ఎవరు మోసుకురారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి క్రియలు వాళ్ళు పట్టుకుని వెళ్ళి ఆయన ఎదుట నిలబడితే ఎవని క్రియల చొప్పున వానికి ఆయన జీతం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం గమనించాలి, మన ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధికి వెళతాయి, మన సత్క్రియలు కూడా దేవుని ఎదుటికి వెళతాయి. నువ్వు సత్క్రియలు చేయుట ద్వారా నీ వెలుగు ప్రజల మధ్య ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం.